దుబాయ్ షేక్స్ అరబిక్ మండి అంట. ఈ భలే క్యూట్ గా ఉండింది కదా. అయిపోయాను అనుకోండి, ఇంకా ఫైనల్లీ టేస్ట్ అయితే చేశాను అనమాట. అయినా తిందాం అనేసి. ఇంకా చికెన్ వచ్చేసి ప్రాన్ ఇంకా రెండు బాగున్నాయి, టేస్ట్ బానే అనిపించింది. లుక్స్ ఇంత బాగున్నాయి కదా ఉన్నారు. ఇక్కడ ఒక కునాఫా స్వీట్ కనిపించింది, టేస్ట్ చేశాను. హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే మీ అందరి సపోర్ట్ తో ఫుల్ సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా మీ అందరికి చాలా ఇష్టమైన మంచి ఒక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఈ రోజు మేమైతే మంచిగా ఒక అవుటింగ్ అయితే వచ్చేసాము, ఫుడ్ అవుటింగ్ అన్నమాట. సో దుబాయ్ షేక్స్ అరబిక్ మండి అంట, ఈ రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకొక దగ్గరకు కూడా వెళ్ళాము. అదంతా మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూసేసేయండి. పదండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే థీమ్ బాగా నచ్చింది. చూడండి, లైట్ ఫ్లోరల్ ఇట్లా పెటల్స్ వచ్చినట్టుగా భలే క్యూట్ గా ఉండింది కదా. ఇంకా మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసి ఇంకా చక్కగా ఒక వీడియో క్లిక్ అయితే తీసేస్తున్నా అనమాట మీ అందరికి చూపించటం కోసం. మేమైతే ఇవాళ మిక్స్డ్ మండి ఆర్డర్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాము, అన్ని టేస్ట్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి మిక్స్డ్ మండి అయితే మనకి అన్ని ఉంటాయి కాబట్టి, ఫిష్, ప్రాన్, చికెన్, మటన్ అన్ని ఉంటాయి కాబట్టి సో మిక్స్డ్ మండి అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూడండి, ఇలా చాపుకొని కూర్చున్నావు, కొంచెం చిన్నగా బాసపట్లు వేసుకొని కూర్చో అని చెప్పేసి చెప్తున్నా అనమాట. వీడియోలో ఎట్లా కనిపిస్తున్నావు అనేసి ఇంకా హాయ్ చెప్తున్నాడు అనమాట మా ఆయన చెప్పమంటే. ఇంకా మన మండి కూడా వచ్చేసింది మాటల్లోనే. చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. అసలు ఈ మిక్స్డ్ మండి కాంబోలో ఏమేమి ఇచ్చారు నాకు అనిపించిన నేమ్స్ తో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ, ఇది వచ్చేసి ఆఫ్ఘనీ మటన్, వైట్ మటన్ పాయా సంథింగ్ అలాగా. ఇంకా ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే మంచిగా రోస్ట్ చేసిన చికెన్ ఫ్రై. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాన్, ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీస్ అలాగనమాట. ఇంక ఇవి వచ్చేసి మయోనీస్, దాల్చారు, పెరుగు చట్నీ. నేనైతే ఇదిగోండి ఇది టేస్ట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ టేస్ట్ చేశాను కానీ ఇలాంటి ఒక రెసిపీ నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ అయితే అన్ని టేస్ట్ చేద్దాము. ఒక లుక్ వేసేయండి ఆలోపు.
నేనెంతైతే ఎక్సైటెడ్ గా ఉన్నానో మా మమ్మీ కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది తినటానికి. మా మమ్మీని ఆపలేక అయిపోయాను అనుకోండి. ఇంకా ఫైనల్లీ టేస్ట్ అయితే చేశాను అనమాట. ఇదిగోండి బైట్ చేస్తే ఇలా ఉండిద్ది. నాకైతే అస్సలు తినాలనిపించలేదు. మేబీ నాకు నచ్చలేదో అది అలానే ఉంటుందో తెలీదు. అసలు ఇక్కడ ఎవరైనా టేస్ట్ చేస్తే ఫుడ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చికెన్ టేస్ట్ చేశాను. సరే ఓకే ఇది బాగాలేకపోతే ఇంకోటైనా తిందాం అనేసి. ఇంకా చికెన్ వచ్చేసి బాగా రబ్బర్లా అనిపించింది. నేనైతే ఇలా ఎప్పుడు తినలేదు. చికెన్ చాలా హార్డ్ గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ ఇంకా ఫిష్ ఉంది కదా, ఆ రెండు కూడా టేస్ట్ చేశాను. ఇంకా ఈ రెండు టేస్ట్ అయితే ఓకే బానే ఉన్నాయి. ఫిష్ ప్రాన్ రెండు బాగున్నాయి, టేస్ట్ బానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ టేస్ట్ చేద్దాము. మండి రైస్ కూడా నాకేమో అంత అనిపించలేదు. ఓవరాల్ గా ఓకే అనిపించింది, చాలా తక్కువ అన్నమాట. సో నాకేమనిపించిందంటే లుక్స్ ఇంత బాగున్నాయి కదా, ఫుడ్ కూడా బాగుంటే ఇంకా సూపర్ ఉండేది అని అనిపించింది. ఇంకా మేము తర్వాత స్వీట్ తినాలనిపించి రవి స్వీట్స్ కి వచ్చేసామన్నమాట. చీరాల్లో రవి స్వీట్స్ తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఒక కునాఫా స్వీట్ కనిపించింది. కునాఫా బాగా ఫేమస్ అవుతుంది కదా, సో ఆ స్వీట్ నైతే నేను టేస్ట్ చేశాను. ఇంకా తర్వాత ఇంటికి తీసుకెళ్ళటం కోసం కొన్ని స్వీట్స్ అయితే ప్యాక్ చేయించుకున్నాము. ఇంకా నాకు చాలా ఇష్టమైన మాల్పూరి ఉందన్నమాట. సో ఒకటి తీసుకొని ముగ్గురం షేర్ చేసుకుంటున్నాము. అమ్మ నాకు మా ఆయనకి ఫీడ్ చేస్తుంది. ఇంకా అది ఫ్రెండ్స్, మరి ఇవాళ మన వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేయండి. అన్నట్టు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బై బాయ్.